ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి ఖమ్మం చేరుకొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సిపిఐ శతాబ్ది ఉత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1 గంటకు మద్దులపల్లి పబ్లిక్ మీటింగ్ కు చేరుకున్నారు. మద్దులపల్లి, ఏదులాపురంకు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 100 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజు, జేఎన్టీయు కళాశాల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఖమ్మంలోని ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో సిపిఐ శతాబ్ది ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు.
స్వాగతం సుస్వాగతం. 100 సంవత్సరాల సిపిఐ చరిత్ర భారతదేశ రాజకీయాల్లో అనేక సమరశీల పోరాటాలు, అనేక మంది అమరవీరుల త్యాగాలతో పునీతమైనటువంటి రక్తాక్షరాలతో లిఖించబడ్డటువంటి ఒక మహాప్రస్థానం. సిపిఐ పుట్టుక భారతదేశ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. సామ్రాజ్యవాదులు పుట్టుకతోనే సిపిఐని హతమందించాలని ప్రయత్నం చేసినా ఆ నిర్బంధాలను ఎదిరించి దేశ స్వాతంత్ర పోరాటంలో వీరోచిత పాత్ర నిర్వహించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగినటువంటి మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపి ఈ దేశంలో భూ సమస్యని ఎజెండాలోకి తెచ్చినటువంటి ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీది. ఈ 100 సంవత్సరాల్లో ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలతోటి ఈ గొప్ప విప్లవ చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వసంతాల ముగింపు సభని ఇవాళ మనం ఖమ్మంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ సభ ద్వారా ఇవాళ ఈ గొప్ప వీరోచిత చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈ 100 సంవత్సరాల స్ఫూర్తితోటి రాబోయేటువంటి రోజుల్లో ఈ దేశ రాజకీయాల్లో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించేదానికోసం, ప్రజా ఉద్యమాల్ని నిర్మించేదానికోసం ఈ శత వసంతాల స్ఫూర్తితోటి ముందుకు పోవటానికి ఈ సభను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సభకి మన భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఈ ముగింపు వేడుకలకి కర్త కర్మ క్రియ అయినటువంటి కొత్తగూడెం శాసనసభ్యులు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారిని ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా మీ అందరి తరపున కోరుతా ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా కొద్దిసేపట్లో వస్తారు. ఈ సభకి ముఖ్య అతిథి మన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి తరపున ఆహ్వానిస్తా ఉన్నాను. కామ్రేడ్ డి రాజా, ఇన్వైట్ టు. అదేవిధంగా మన పార్టీ జాతీయ కార్యదర్శి, అఖిల భారత ట్రేడ్ యూనియన్ ఏఐటిసి ప్రధాన కార్యదర్శి, ఈ దేశ కార్మిక వర్గాన్ని అందరినీ కూడా మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఒక తాటిపైకి తీసుకొచ్చినటువంటి కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ అమర్జిత్ కౌర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. అదేవిధంగా మన పార్టీ జాతీయ కార్యదర్శి, యువ నాయకుడు కామ్రేడ్ రామకృష్ణ పాండా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు, మన ఖమ్మం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రాష్ట్ర జాతీయ కార్యదర్శి కామ్రేడ్ అనీ రాజా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. జాతీయ కార్యదర్శి కామ్రేడ్ గిరీష్ శర్మ గారిని, రాజ్యసభ సభ్యులు జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సంతోష్ కుమార్ గారిని, కామ్రేడ్ ప్రకాష్ బాబు గారిని, మన జాతీయ కార్యదర్శి మన రాష్ట్రానికి చెందినటువంటి కామ్రేడ్ పల్లా వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మనందరికీ సుపరిచితులు, తెలుగు రాష్ట్రాల మన ప్రియతమ నాయకుడు కామ్రేడ్ కె నారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కామ్రేడ్ కె నారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కేరళ రాష్ట్ర కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ బినయ్ విశ్వం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమ నిర్మాత, మనందరి ప్రియతమ నాయకుడు, ఈ సభల ఆహ్వాన సంఘ గౌరవ అధ్యక్షులు
కామ్రేడ్ పువ్వాడ నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ టిఎం మూర్తి గారిని, కేపీ రాజేంద్రన్ గారిని, రావుల వెంకయ్య గారిని, గుల్జార్ సింగ్ గోరియా గారిని, అక్కినేని వరజ గారిని, పశ్య పద్మ గారిని, స్వపన్ బెనర్జీ గారిని, రామకృష్ణ పాండా గారిని, జానకి పాస్వాన్ గారిని, సలీం గారిని, సాహితీ సుందరేష్ గారిని, కనక్ గొగాయ్ గారిని, నిషా సిద్ధు గారిని, దినేష్ సి వర్సాయ్ గారిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య గారిని, ఈటి నరసింహ గారిని, తక్కెళ్లపల్లి శ్రీనివాస్ గారిని, బాల నరసింహ గారిని, కలవేణి శంకర్ గారిని, బోస్ గారిని, ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ దండి సురేష్ గారిని, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ షాబీర్ పాషా గారిని, ముప్పాడ నాగేశ్వరరావు గారిని, జేవి సత్యనారాయణమూర్తి గారిని, కామ్రేడ్స్, మన ఈ శత వసంతాల ముగింపు సభకి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారిని మీ అందరి సమక్షంలో సభకి పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడే మన విశిష్ట అతిథి గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు వేదికపైకి వచ్చారు. వారు మన విదేశీ ప్రతినిధుల్ని, మన జాతీయ నాయకత్వాన్ని పరిచయం చేసుకుంటా ఉన్నారు. మన జిల్లా ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మనందరికీ సుపరిచితులు మల్లు భట్టి విక్రమార్క గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు ఓకాటి శ్రీహరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన జాతీయ సమితి సభ్యులందరూ వందే మాతరం గారికి అభినందనలు. ఇప్పుడు మన నాయకులందరూ అభినందనలు తెలియజేస్తారు మన అందరికీ, ముఖ్యమంత్రి గారు, రాజా గారితో సైతం. అందరికీ నమస్కారం. ఈరోజు 100 సంవత్సరాల లైట్ల మీద ఎక్కే వాళ్ళందరూ దిగండి. 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వేడుకలను, వీర తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది అసువులు బాసిన తెలంగాణలో, అందులో ప్రధానమైనటువంటి భూమికి పాటించినటువంటి ఖమ్మం ప్రాంతంలో జరుపుకోవటం మన అదృష్టంగా భావిస్తూ, మీ అందరూ చాలామంది ముఖ్యమంత్రి గారిని ఎందుకు పిలిచారని నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను, ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసే పోరాటాలు చేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్తో వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా అది ఒక ప్రజాస్వామిక పార్టీ కాంగ్రెస్. అదేవిధంగా ఇండియన్ బ్లాక్లో ఉన్నటువంటి పార్టీ. అన్నిటికంటే మించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఆయన దూరాన ఉండే వాళ్ళకి తెలియదు, దగ్గరికి వెళితే ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి గారు అని అనాల్సి వస్తుంది, కానీ సొంత తమ్ముడులాగా, ఒక కుటుంబంలో ఒక సొంత తమ్ముడులాగా, నాకైతే ఏనాడు కూడా నేను ముఖ్యమంత్రి అనే భేషజం చూపనటువంటి ఒక ప్రజా విప్లవకారులాగా ఆయన పాత్ర ఉంటుంది. అందుకని ఆ అభిమానంతో పిలవటం మన నాయకులు కూడా అంగీకరించడం జరిగింది. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు చాలా మేధావి, గొప్ప వక్త. వారు 20వ తారీఖున సెమినార్కి వారు హాజరవుతున్నారు. మన ఈ జిల్లాలో మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే
ఎవరు చేయనన్ని సంవత్సరాల పాటు మంత్రి పదవి చేసినటువంటి తుమ్మల గారు కూడా వేదిక పైన ఉన్నారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను, కానీ వారి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మా తమ్ముడు లాంటి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు, నాకు అత్యంత సన్నిహితులు కూనంనేని సాంబశివరావు గారు సభాధ్యక్షత వహించి భారతదేశంలో ఉన్న ఉద్దండులైన కమ్యూనిస్టు నాయకులనే కాకుండా దాదాపుగా 40 దేశాలకు సంబంధించిన కమ్యూనిస్టు నాయకత్వాన్ని ఆహ్వానించి ఈరోజు కమ్యూనిస్టుల కంచు కోట అయిన ఖమ్మంలో వేలాది మంది కమ్యూనిస్టు ఎర్రజెండా సోదరుల సమక్షంలో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ దేశంలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్ర జెండా నిటారుగా నిలబడి కొట్లాడుతుంది అని ఈ ఖమ్మం గడ్డ మీద నుంచి నినదించినందుకు మనస్ఫూర్తిగా కామ్రేడ్ సోదరులను నేను అభినందిస్తున్నా. 1925 డిసెంబర్ ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ప్రారంభించిన కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ఖమ్మం గడ్డ మీద ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటూ రాబోయే 100 సంవత్సరాలు పేద ప్రజల కోసం, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో అత్యంత నిరుపేదలైన పేదల కోసం నిరంతరం కొట్లాడుతూనే ఉంటామని, అవసరమైతే తుది శ్వాస వదులుతాము కానీ ఎర్ర జెండను వదలము అని చెప్పి నినదించిన కమ్యూనిస్టు మిత్రులను స్ఫూర్తిగా తీసుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో పాశవికంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలను పడగొట్టినం. మిత్రులారా, ఈనాడు ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న పాశవిక శక్తులను ఓడించడానికి మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఈ దేశంలో దేశ స్వతంత్రం కోసం రవి అస్తమించని రాజ్యాన్ని నడిపిన బ్రిటిష్ తెల్లదొరలకు వ్యతిరేకంగా 140 సంవత్సరాల అనుభవం ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 100 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసిన కమ్యూనిస్టు సోదరులు కొట్లాడితేనే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన ఈ దేశంలో పేద ప్రజల కోసం తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం, బలహీన వర్గాల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, రైతు కూలి సంఘాల కోసం మీరు నినాదాలు చేసిండ్రు, మీరు పోరాటాలు చేసిండ్రు, మీరు అవసరమైతే ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించండ్రు. మీరు పోరాటాలు చేస్తే మీరిచ్చిన నినాదం దున్నేవాడికే భూమి అని ఎర్ర జెండా సోదరులు నినాదం ఇస్తే ఆ నినాదాన్ని చట్టం చేసి జమీందారుల దగ్గర, జాగీదారుల దగ్గర, భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాలను ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను భూస్వాముల నుంచి గుంజుకొని పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా రైతు కూలీలు వెట్టి చాకిరి చేస్తుంటే
దొరల గడీల దగ్గర బానిసలుగా బతుకుతుంటే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి గడీలలో గుమ్మీలు నింపుతుంటే రైతు కూలీ చట్టాలు ఉండాలి, రోజుకు 8 గంటల శ్రమకు కూలి ఇవ్వాలి అని మీరు పోరాటాలు చేస్తే కనీస వేతన చట్టం తీసుకొచ్చి ఆ కార్మికుల కోసం కర్షకుల కోసం చట్టాలను శాసనాలను చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఈ భూమి మీద ఏ వస్తువు ఎవరైనా తయారు చేయని, ఆఖరికి అగ్గిపెట్టే సబ్బు బిల్లైనా ఉత్పత్తి చేసేవాడే ధరను నిర్ణయిస్తే 6 కాలం కష్టపడి పంట పండించి దుక్కి దున్ని పంట పండించి పంటను అమ్మడానికి వెళ్తే రైతు ధర నిర్ణయిస్తలేడు, కొనుగోలు చేసే దళారులు ధరలు నిర్ణయిస్తున్నారని రైతు కూలీ సంఘాలను కట్టి రైతాంగ ఉద్యమాలు మీరు చేస్తే కనీస మద్దతు ధర తీసుకొచ్చి దళారులను అడ్డు తొలగించి చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, ఆనాడు రిజాకర్లకు వ్యతిరేకంగా, నిజాం నవాబులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఆనాడు 4000 మంది ఎర్ర జెండా వీరులు నేల కొరుగుతేనే ఆనాడు మీరు నిర్మించిన సాయుధ రైతాంగ పోరాటమే తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాదు రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి పునాదులు పడ్డాయి. దేశమంతా స్వతంత్రం వచ్చి స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నప్పుడు హైదరాబాదు రాష్ట్రం నిజాం రజాకర్ల కాళ్ళ కింద నలిగిపోతుంటే ఆనాడు ఈ ప్రజలకు విముక్తి కలిగించాలి, ఈ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలి అని మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం రజాకర్లను లొంగ తీసుకొని నిజాం రజాకర్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నది. ఆనాడు జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, చెన్నంనేని రాజేశ్వరరావు గారు కావచ్చు, అలా చెప్పుకుంటూ వెళ్తే ఆ తర్వాత చంద్ర రాజేశ్వరరావు గారుతో పాటు ఆనాడు ఈ ప్రాంతానికి సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున పోరాటం చేసిన నల్లమల గిరిప్రసాద్ గారు, అదేవిధంగా శేషగిరిరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈరోజు ఈ వేదిక మీద పువ్వాడ నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు, ఆనాడు సిపిఐ ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు. మిత్రులారా, ఇవాళ ఒకే ఒక్క మాట నేను వేదిక మీద నుంచి మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో ఎంత ప్రమాదం ఉండేనో ఈనాడు ఉన్న బీజేపీ అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ కాదు, ఇది బ్రిటిష్ జనతా పార్టీ. బ్రిటిషర్స్ విభజించు, పాలించు, పేదవాళ్ళను అణగదొక్కు అన్న ఆలోచన బ్రిటిషర్స్ నుంచి ఇచ్చిన ఆలోచనతోటే ఈనాడు మనల్ని అణిచివేయాలని చూస్తుంది. ఇవాళ పేదల కోసం, రైతు కూలీల కోసం, భూమి లేని నిరుపేదల కోసం యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ కలిసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఈనాడు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసింది. గ్రామాల నుంచి వలసలు తగ్గినాయి. ఆ చట్టం ద్వారా గ్రామాలలో కూలీలు తమ కూలిని తాము నిర్ణయించే శక్తి జాతీయ ఉపాధి హామీ చట్టం ఇచ్చింది. ఇవాళ అదానీ అంబానీలకు కూలీలు దొరకడం లేదు, ప్రజలు వలసలు పోవడం లేదు, నగరాలు వలసలు పోయే రోజులు మారిపోయి మొన్న వచ్చిన కరోనా సమయంలో ఈ దేశంలో ఉండే పేదలను ఆదుకోవడానికి జాతీయ ఉపాధి హామీ పథకమే ప్రయోజనం చేకూరింది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పడిసి నిర్వీర్యం చేసి ఆ పథకాన్ని రద్దు చేయడం ద్వారా మళ్ళీ రైతులు, రైతు కూలీలు గ్రామాలు వదిలి పట్టణాలకు వలసపోయే పరిస్థితి. పట్టణాలకు వలస వెళ్తే మళ్ళీ వెట్టి చాకిరి వస్తుంది. అదానీ అంబానీలకు అగ్వకు సగ్వకు కూలీలు దొరుకుతారు. అందుకే ఈనాడు నరేంద్ర మోడీ గారు
ఈనాడు కార్పొరేట్ కంపెనీల చేతిలో కీలు బొమ్మగా మారి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మిత్రులారా, ఈనాడు ఈ దేశంలో మొదటి స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిషర్స్ని ఈ దేశం నుంచి తరిమినాం. దానితోని మనకు స్వేచ్ఛ వచ్చినట్టు కాదు. నిజమైన స్వేచ్ఛ, కమ్యూనిస్టులు కోరుకున్న స్వేచ్ఛ, దోపిడీ ఆగాలి, పేదలకు మేలు జరగాలి, రైతు కూలీ హక్కులను కాపాడాలి అనేదే మీ పోరాటం. ఆ పోరాటానికి అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. మీ పోరాటాలను, మీ నినాదాలను చట్టాలు, శాసనాలు చేసి ఈ దేశంలో రైతాంగాన్ని ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చడానికి, పేదల హక్కులను కొల్లగొట్టడానికి మొన్న జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 400 సీట్లు అడిగింది రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి అని. కానీ ప్రజలు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అందరితో నిలబడి కాంగ్రెస్కు అధికారం ఇవ్వండి, ఒకవేళ బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తారు, రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పిండు. అందుకే ఈనాడు బీజేపీకి 240 సీట్ల దగ్గరనే ఆగింది. మరి పరోక్షంగా ఈనాడు మళ్ళీ రాజ్యాంగాన్ని చెరబట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు. పేదల ఓటు హక్కును తొలగిస్తున్నారు. ఇది ఈనాటి ప్రయత్నం కాదు. ఆనాడు భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చైర్పర్సన్గా పెట్టి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు గోల్వాల్కర్ సిద్ధాంతం నమ్మినోళ్ళు పేదలకు ఓటు హక్కు ఉండొద్దు అన్నారు. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ గారు పేదలకు ఓటు అనే హక్కు ఆయుధాన్ని చేతిలో పెట్టి పరిపాలన చెయ్యడానికి ఎవరు ఉండాలో నిర్ణయించమని అధికారం ఇచ్చిండు. మరి ఈనాడు ఆ ఓటు హక్కును తొలగించడానికి బీజేపీ ఎస్ఐఆర్ ఉపయోగిస్తున్నది. మిత్రులారా, ఈ దేశంలోనే పుట్టి, ఈ దేశంలోనే పెరిగి, ఇక్కడ చనిపోతే ఈ మట్టిలో కలిసే మూలవాసులైన ఆదివాసీలను మీ ఆనవాళ్ళు తీసుకురండి, మీ ఆధారాలు తీసుకురండి, అప్పుడే మీకు ఓటు హక్కు ఇస్తామంటే ఇక్కడనే పుట్టి, ఇక్కడనే పెరిగి, ఇక్కడనే ఈ అడవుల్లో ఉండే జాతులు ఎక్కడి నుంచి ఆధారం తీసుకొస్తారని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఈ దేశంలో కుట్ర జరుగుతుంది. అధికారాన్ని శాశ్వతంగా అంటి పెట్టుకోవాలని పేదల వ్యతిరేక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈనాడు శ్రీమంతుల ఓటు ఎక్కడ పోదు, కార్పొరేట్ కంపెనీల హక్కులు ఎక్కడికి పోవు. ఈనాడు తెచ్చిన ఎస్ఐఆర్ భూమి లేని నిరుపేదలు, రైతు కూలీల హక్కులు పోతాయి. వాళ్ళ ఓటు హక్కు పోతే వాళ్ళ రేషన్ కార్డు పోతుంది. వాళ్ళ రేషన్ కార్డు పోతే వాళ్ళకున్న ఆస్తులు పోతాయి. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకం ఏది కూడా అందదు. ఈ దేశంలో ఏది కావాలన్నా ఓటు హక్కు ఉన్నవాడికే ప్రభుత్వాలు ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి. ఒకవేళ ఓటే తొలగిస్తే రేషన్ కార్డు పోతుంది, మీ ఇల్లు పోతుంది, మీకు వచ్చే పెన్షన్ పోతుంది, మీకు వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ పోతాయి. ఈరోజు పేదవాళ్ళ హక్కును కాల రాయడానికే బీజేపీ కంకణం కట్టుకున్నది. అందుకే మిత్రులారా, ఈరోజు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం కాంగ్రెసా, కమ్యూనిస్టా లేదా ఇంకెవరా అని ఆలోచన చేసే సందర్భం కాదు. కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి వారు ఏకమై నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో దండు కట్టాలి. ఈరోజు పోరాటం ప్రకటించాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్యం బతుకుతుంది. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి, పేద ప్రజల హక్కులు కాపాడడానికి మనందరం కలిసికట్టుగా పని చెయ్యాలి. అందుకే ఎర్రజెండా సోదరులు ఆహ్వానించగానే తప్పకుండా ఖమ్మం వస్తా, 100 సంవత్సరాల మీ శత జయంతి ఉత్సవాలలో పాల్గొంటా. ఇవాళ మీరు వేరు మేము వేరు కాదు. మీరు ప్రజల కోసం కష్టపడతారు, ప్రజల కోసం కొట్లాడతారు. మీరు కొట్లాడి మీరు ఇచ్చే నినాదాలను చట్టం, శాసనం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ అధికారంలో మీ సహకారం కూడా ఉన్నది, మీ శ్రమ కూడా ఉన్నది. మిత్రులారా,
ఇది పేదల రాజ్యం, ఇది పేదల ప్రభుత్వం. ఆనాడు మీరిచ్చిన నినాదమే ప్రజా రాజ్యం అని ఇచ్చిండ్రు. ఆనాడు మీరిచ్చిన పిలిపే ఈనాడు పేద ప్రజలకు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. భవిష్యత్తులో కూడా ఇవాళ ఒక్క మాట చివరిగా చెప్తాను. ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది. నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి వచ్చినా ఖమ్మం జిల్లాలో ఇద్దరు సర్పంచులను కూడా గెలిపించుకోలేరు. ఈ గడ్డ మీద తులసి వనంలో గంజాయి మొక్కలకు స్థానం లేదు. ఈ ఖమ్మం జిల్లా గడ్డ మీద భారతీయ జనతా పార్టీకి సర్పంచులు కూడా గెలిపించుకోలేరు. ఇవాళ కమ్యూనిస్టు సోదరులు బలమైన ఉద్యమాన్ని ఈ ప్రాంతంలో నెలకొల్పినందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఈ ఖమ్మం జిల్లాలో స్థానం లేదు. అందుకే మిత్రులారా, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేయబోయే పోరాటం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మీరందరూ కలిసి రండి. మనందరం కలిసి భారతీయ జనతా పార్టీని గద్దె దింపుదాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం. మీ అందరి సహకారం ఉండాలి. రాబోయే 100 ఏళ్ళు పేదల కోసం మీరు కొట్లాడాలి. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆల్ different countries and different states who are delegates are here. I wanted to congratulate my friends. You are completing your 100 years celebrations. Another 100 years you have to fight for poorest of the poor people, right? So Congress party is there to support communist friends. We are there. We have to fight against Narendra Modi. The fascist government Narendra Modi has to step down from the Prime Minister post. Till then, we have to fight against Bharatiya Janata Party. Thank you and everyone. ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో. మిత్రులారా, మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ గ్రౌండ్ అంతా నిండింది. ఇక ఖాళీ అటు ఆ గ్రౌండ్ నిండింది. రోడ్ల నిండా మనం అనుకున్నట్లుగా ఇవాళ లక్షలాది మంది మొత్తంగా ఇందా తుమ్మల గారు కూడా చెప్పారు, ఎక్కడ చూసినా మన జనం ఉన్నారు. మీ అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి మెమోంటోస్ని మన రాష్ట్ర నాయకులు హేమంతరావు గారు, 2 జిల్లా సెక్రటరీలు మన సురేష్ పాషాలు వారికి, బట్టి గారికి, తుమ్మల గారికి ఇస్తారు. అలాగే మన ప్రధాన కార్యదర్శి రాజా గారికి కూడా ఇచ్చారు. ఇప్పుడు వారికి ఈ మెమోంటోస్ ఇచ్చిన తర్వాత మన బహిరంగ సభని కొనసాగించుకుందామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి 1-2 నిమిషాలు ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మన పెద్దలు ఈ ఖమ్మం జిల్లా ఉద్యమ నిర్మాతల్లో ప్రధాన భూమికి పోషించినటువంటి పువ్వాడ నాగేశ్వరరావు గారిని ఒక్కసారి కలిసి మనందరికీ ఒక అభివందనం చేయవలసిందిగా వారిని కోరుతా ఉన్నాను. All the best. Thank you very much. I'm with you. Don't worry.